ముండూరు దళితవాడ శ్మశాన భూమికి రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదవేగి మండలం ముండూరు గ్రామంలో ఆక్రమణకు గురైన దళితుల శ్మశాన భూమిని పరిశీలించారు. శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మరియు పేదలు దళితులతో కలిసి శ్మశాన భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా పి రామకృష్ణ, కె శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులు కొన్ని సంవత్సరాల నుండి వారి చనిపోయిన వారిని పూడ్చిపెట్టడం లేదా ఖననం చేసుకునే శ్మశాన భూములను అన్యాక్రాంతం చేసి భూస్వాములు అక్రమంగా ఆక్రమించుకున్నారని దుయ్యబట్టారు. ముండూరు గ్రామంలో దళితుల యొక్క శ్మశాన భూమిని వెంటనే సర్వే చేయాలని కోరారు. శ్మశాన భూములకు హద్దులు కల్పించాలని, వాటికి తక్షణమే రక్షణ కల్పించాలని కోరారు. లేని పక్షంలో రాబోయే కాలంలో పేదలందరినీ దళితుల్ని ఏకం చేసి ఆందోళన పోరాటాలకు సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బట్టు మోషే, కోరపాటి విజయ్, గడ్డం గంగరాజు, జాలాది శ్రీను, గడ్డం రాజారావు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ భూమి, పంచాయతీ వాళ్ళ శ్మశానానికి హద్దులు తీస్తే హద్దుల ఆధారంగా శ్మశానానికి ఏ విధంగా రక్షణ కల్పించవచ్చో ఆ రకంగా ఆయకట్టులందరూ ఏమైపోతారు, రైతులంతా దేని మీద ఆధారపడతారు. దీనికి 100 ఎకరాల కింద చెరువండి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు పెదవేగి మండలం మండూరు గ్రామంలో దళితుల యొక్క శ్మశాన భూమిని ఆక్రమణకు గురైంది. ఈ భూమిని దళితులకు సంబంధించినని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. దీని మీద గత 10-15 ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో ఉన్న దళితులు, పేదలు ఈ భూమి రక్షణ కోసం పోరాడుతున్నారు. అయినా సరే గత ప్రభుత్వానికి చేమకుట్టినట్టు లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఈ భూమిని రక్షించాలనేది మేము వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలుగా ఈరోజు ఇక్కడ పర్యటన చేసి ఈ భూమిని పరిశీలన చేసి ఇది పేదలకు చెందిన భూమి అని మేము నిర్ధారణకు వస్తున్నాం. ఈ భూమిలో ఇప్పటికే దళితులు, ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ సంబంధించిన శ్మశాన భూమి ఇది. సుమారు 6 ఎకరాల 16 సెంట్లు ఈ భూమిని కాపాడాల్సిన ప్రభుత్వం ఈరోజు భూస్వాములు ఈ భూమిని ఆక్రమణలో చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి రక్షణగా రెవెన్యూ శాఖ అధికారులు, పంచాయతీ శాఖ అధికారులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు పంచాయతీ వాళ్ళు కానీ, రెవెన్యూ శాఖ వాళ్ళు కానీ దీని గురించి పట్టించుకోవడం లేదు. వాస్తవానికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్మశానాల రక్షణ కోసం కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, స్థానిక ఎంఆర్ఓ గారు, డిపిఓ గారు కలగజేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన పోవటానికి రాబోయే కాలంలో సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని, అధికారులు హెచ్చరిస్తున్నాం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పెదవేగి మండలం ముండూరులో ఇవాళ దళితుల శ్మశాన భూమి ఆక్రమణకు గురైంది. గత అనేక సంవత్సరాలుగా మా శ్మశాన భూమి ఆక్రమణకు గురైంది. మా భూమి ఏదైతే ఉన్నదో 6 ఎకరాల 28 సెంట్ల భూమిని మాకు అప్పగించండి అని చెప్పేసి వాళ్ళు దళితులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నోరు లేని దళితుల శ్మశాన భూమిని ఆక్రమించడం అంటే ఇంతకంటే దారుణం ఏముందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇటీవల కాలంలో దళితుల మీద దాడులు కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ గ్రామంలో. కాబట్టి ఈ దళితుల మీద దాడులు చేసే పరిస్థితి